ప్రభనందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసి పాపం చేయడం మూలంగా పుట్టిన నెఫీరీల సంతానం గురించి ఈరోజు నేను వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఎవరి నరుల కుమారులు, దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? దీని గురించి కొన్ని లోతైనటువంటి సత్యాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. కొంతమందిలో ఇది చాలా వివాదాస్పదమైన అంశంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఎందుకనంటే చాలామంది ఏమంటారంటే దేవుని కుమారులు అంటే ఎవరంటే ఆనోకు సంతానం అనుకుంటారు. ఇది పొరపాటు అండి. ఎందుకనంటే ఏది పాపం? నరుల కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకుంటే పాపం కాదు. కానీ ఇక్కడ పాపం ఎలాగొచ్చిందిరా అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిపి చేయడం వల్ల అది పాపం. అప్పుడు వచ్చిన సంతానమే నెఫీలీల సంతానం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని కుమారులు అంటే ఎవరు? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఈ నెఫీలీల సంతానం ఎవరు తీసుకుని వచ్చారు? బైబిల్ గ్రంథంలో గనక మనము ధ్యానం చేసినట్లయితే దేవుని కుమారులు అంటే ఎవరో బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఇక్కడ దేవదూతలు అన్నక్కడ ఏమని రాయబడి ఉందంటే ఫుట్ నోట్లో దేవుని కుమారులు అంటే, దేవుని కుమారులు అంటే ఎవరని అంటే దేవదూతలు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవదూతలే దేవుని కుమారులు. అంటే దేవుడు మనిషిని పుట్టింపక మునుపు దేవదూతల చేత దేవుడు ఆరాధించబడేవాడు. అది మనకి యెషయా గ్రంథంలో కనపడుద్ది, ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. సర్వోన్నతమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానాలు చేస్తున్నట్టుగా దేవదూతలు మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఆదామును పుట్టింపక మునుపు దేవదూతల చేత ఆరాధింపబడేవాడు. అందులో ప్రధాన దేవదూత ఎవరనంటే ఈరోజు సాతానుగా పిలువబడుతున్న ఆ యొక్క కెరూబు. వాడు అభిషేకము నొందిన కెరూబుగా మనకి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాడు మనకి కనిపిస్తాడు. అయితే వాడు దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద కూర్చున్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అప్పుడు వాడు ఏమనుకున్నాడంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీదకి ఎక్కినప్పుడు నేనెందుకు దేవుణ్ణి కాకూడదు అనుకున్నాడు. అప్పుడే దేవుడు వాడిని భూమి మీదకి పడగొట్టినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేల మీద పడ్డాడు. అప్పటికే దేవుడు భూమిని సృష్టించాడు. ఆ భూమి మీద పడ్డాడు. అదే క్షణంలో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను తయారు చేసుకున్నాడు. అంతకుముందు దేవదూతల చేత ఆరాధించబడిన దేవుడు ఈసారి మనుషుల ద్వారా దేవుడు ఆరాధించబడాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన స్వరూపములో తన పోలికలో సంతానాన్ని భూమి మీద తీసుకురావాలనుకున్నాడు దేవుడు. అదే క్షణంలో సాతాను కూడా ఏం ఆలోచించాడు అని అంటే దేవుని సంతానమే కాకుండా సాతాను సంతానం కూడా భూమి మీదకి రావాలి అని వాడు ఆలోచించాడు. ఆ సాతాన సంతానమే ఎవరనంటే నెఫీలీల జాతి.
దేవుని సంతానం అంటే దేవుని పోలికలో పుట్టవలసిన మనుషులను వాడు నెఫీలీల సంతానంలో, నెఫీలీలు అంటే బలత్కారులు అని అర్థం. అంటే ఒక రాక్షస సంతానాన్ని పుట్టించాలనుకున్నాడు. అందుకడు వేసిన ఎత్తుగడ ఏంటనంటే దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి దేవదూతలను వారి యొక్క నివాస స్థలాలను విడిచిపెట్టి భూమి మీదకు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే నరుల యొక్క దేహాల్లో ప్రవేశించారంటే పరశరీరానుసారులు అయ్యారు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథములో దేవదూతలు ఎవరు, పురుషులా స్త్రీలా అని అంటే ముమ్మాటికి దేవదూతలందరూ కూడా పురుషులే బైబిల్ గ్రంథంలో. అంతేకాకుండా దేవదూతలకి శరీరాలు లేవు. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును చదువుతున్నాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు తన దూతలను వాయువులుగాను అన్నక్కడ ఫుట్నోట్లో కనుక మనం చూస్తే వాయువులు అనగా ఆత్మలు, అనగా దేవదూతలందరూ కూడా ఆత్మలే. మరి ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవదూతలు భూలోకానికి ఎలాగొచ్చారు, భూలోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే యోధా పత్రికలో రాయబడినటువంటి మాట నేను మీకు చదివిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక యోధా పత్రిక 6వ వచనమును చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములో ఆయన బంధించి ఉంచెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక అంటే వారు దేవదూతలుగా ఉండవలసినటువంటి ఈ దూతలు వారి యొక్క ఆ యొక్క దేవదూత లక్షణాలు విడిచిపెట్టి, ప్రధానత్వం అంటే మనిషి మనిషిలా ప్రవర్తించాలి, కుక్క కుక్కలాగా ప్రవర్తించాలి, దేవుడు దేవుడిలా ప్రవర్తించాలి, దేవదూత దేవదూతలాగా ప్రవర్తించాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ దేవదూతలు కామాతురతతో నిండిపోయినట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే దేవదూతలు దేవదూతలుగా ప్రవర్తించకుండా మనుషుల్లా ప్రవర్తించాయి. బైబిల్ గ్రంథంలో గనక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ చూస్తే కిందకి మనం చదివినట్లయితే 7వ వచనంలో చూస్తే ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారు చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయొచ్చు. వీరి వలనంటే దేవదూతలు వ్యభిచారం చేశారని మనకు అర్థమవుతూ ఉంది. వీరి వలనే అనగా దేవదూతల వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున. పరశరీరానుసారులు అంటే వేరే శరీరంలో ప్రవేశించడం, అనగా దేవదూతల ఆత్మలు గనుక వారు నరుల శరీరములో ప్రవేశించి నరుల కుమార్తెలతో పోయినప్పుడు దేవదూతకిని మనిషి కుమార్తెకి జరిగినటువంటి సంపర్కంలో పుట్టిన జాతి ఏదేనంటే నెఫీలీల జాతి పుట్టింది. ఇది ఎవరి సంతానం అంటే సాతాను యొక్క సంతానం. అంటే పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరులను సృజించాలని ఎప్పుడైతే అనుకున్నాడో అంటే భూమి మీద ఉన్నటువంటి జనాంగం అంతా దేవుని స్వరూపములోనే ఉండాలని దేవుడు అనుకున్నాడు. అదే సమయంలో భూమి మీద పడినటువంటి సాతాను తన స్వరూపములో కూడా మనుషులు రావాలని సాతానుకి అనుకూలంగా ఉన్న దేవదూతలందరినీ కూడా కామాతురతకు గురి చేసి వారు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వికృతమైన సంతానం పుట్టుకొచ్చింది. అంటే దేవుని స్వరూపములో కాకుండా వీరు సాతాను స్వరూపములో పుట్టుకొచ్చిన సంతానం. ఆ సంతానానికి సంబంధించిన వాడిలో గొలియాతు కూడా ఒక వ్యక్తి. వీళ్ళు దేవుడు కనాన దేశము నుండి ఐగుప్తు దేశము నుండి కనాన దేశం వెళ్ళినప్పుడు కనాన దేశంలో కూడా ఈ తాలూకు మనుషులు అక్కడ కనిపించారు. అయితే మీరు అడగవచ్చు,
ఒక విషయం, ఆ రోజు నోవాహు జల ప్రళయాన్ని రప్పించడానికి ప్రధాన కారణం ఏంటనంటే ఈ నెఫీలీల సంతానం ఉంది కాబట్టి. అంటే దేవదూతలను నరుల కుమార్తెలు కలిసి పాపం చేయడం మూలంగా పుట్టినటువంటి నెఫీలీల సంతానాన్ని భూమి మీద లేకుండా చేయడం కొరకు దేవుడు ఆ రోజు జలప్రళయాన్ని రప్పించాడు. ఆ జలప్రళయంలో మొత్తం చచ్చిపోయారు. మరి మొత్తం చనిపోయిన తర్వాత ఇంకా నెఫీలీల సంతానానికి సంబంధించిన గొలియాతు కానీ ఇంకా వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే ఆ సంతానం చనిపోయారు. కానీ అలాంటి మనుషులు ఉన్నారు అక్కడ. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటి ఈ విషయం అని అంటే, ఇది ఖచ్చితంగా నరుల కుమార్తెలు దేవుని కుమారులు. దేవుని కుమారులు అనగా దేవదూతలు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అది పాపంగా సంక్రమించింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నరుల కుమారులు నరుల కుమార్తెలు కలిస్తే పాపం కాదండి. దేవుని కుమారులు అనగా దేవదూతలు నరుల కుమారులు కలిస్తేనే పాపం. కాబట్టి నేను ముగిస్తున్నాను పిల్లరా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాట ప్రకారం మీరందరూ కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మేము మిగతా ఆన్సర్లు తెలియజేస్తామని ప్రభు పేరట మనవి చేస్తున్నాం.